అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు. ఇంటి ఆవరణలో కొంచెం స్థలం ఉన్నా అనేక రకాల మొక్కలు పెంచుకుంటున్నారు. కుండీలలో పూల మొక్కలు, అలాగే కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు, అందం కోసము అనేక రకాల క్రోటన్స్ మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు. అయితే మనకు వాస్తుశాస్త్రం ప్రకారము కొన్ని మొక్కలను దురదృష్టకరమైన మొక్కలు అంటారు. ఇలాంటి మొక్కలు గనక ఇంట్లో పెంచుకున్నట్టయితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. ఈరోజు మనము ఈ వీడియోలో మనం ఇంట్లో ఏ మొక్కలు పెంచుకోవచ్చు, ఏ మొక్కలు పెంచుకోకూడదు అన్న విషయాలను తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఏ మొక్కలు పెంచుకోవచ్చో, ఏ మొక్కలు పెంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొన్ని మొక్కలను ఇంటి ముందు నాటినట్లయితే అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇంటి ముందు నిమ్మకాయ చెట్టుని అస్సలు పెంచుకోకూడదు. నిమ్మ చెట్టుకు ఉండే ముళ్ళు మీ ఇంట్లో అనేక కష్టాలకు కారణమవుతాయి. ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉన్నట్లయితే అనేక గొడవలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టును కూడా పెంచుకోకూడదు. ఈ చెట్టు ప్రతికూల శక్తులతో నివసిస్తుంది. ఇంటి ఆవరణలో గోరింటాకు చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో అసలు కలిసి రాదు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఇంట్లో రేగి చెట్టును కనుక పెంచుకున్నట్లయితే అనేక కష్టాలు వస్తాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా సరే పెంచుకోవలసిన మొట్టమొదటి మొక్క ఉసిరి మొక్క. ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉన్నట్టయితే జీవితంలో అనేక రకాలైన సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో పెంచుకోవలసిన పవిత్రమైన మొక్క తులసి మొక్క. ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి మొక్క ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ శ్రీనివాసం ఉంటుంది అంటారు. తులసి మొక్కను ఎప్పుడూ నేల మీద నాటుకోకూడదు. కుండీలో మాత్రమే పెంచాలి. తులసి మొక్కను ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ స్త్రీ యొక్క జీవితంలో వైధవ్యం అనేది రాదు. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి అని అనుకునేవారు గుమ్మానికి ఎదురుగా మొక్కలు ఎప్పుడు పెంచుకోకూడదు. చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్క కనపడుతుంది. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే మనీ ఉంది. దీన్ని అదృష్టం మొక్క అంటారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ కూడా ఇంటి ముందు పెంచకూడదు. మనీ ప్లాంట్ మొక్కని ఇంటి బయట కాకుండా ఇంటి లోపల ఒక గాజు సీసాలో పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కలబంద మొక్కను అదృష్టం మొక్క అంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా కలబంద మొక్క ఉండాలి. కలబంద మొక్క కలబంద మొక్క వాస్తుశాస్త్రం ప్రకారము అలాగే ఆరోగ్యరీత్యా కూడా ఉపయోగపడే మొక్క. ఈ మొక్క కనుక ఇంట్లో ఉన్నట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోతాయి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో పెంచుకునే ఒకే ఒక్క ముళ్ళ మొక్క గులాబీ మొక్క. గులాబీ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంటికి చాలా మంచిది. పాలుగారే మొక్కలు, బోన్సాయి మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదు. ఈ మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇంటి ఆవరణలో కానీ చుట్టుపక్కల కానీ ఎండిపోయిన మొక్కలు అసలు ఉండకూడదు. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంటి ముందు మల్లె మొక్క ఉన్నట్లయితే ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా ఇంట్లో సంపదను కూడా పెంచుతుంది. ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇంట్లో నారింజ మొక్క పెంచుకోవటం చాలా మంచిది. ఇంటి ఆవరణలో ఈత చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అందరూ పూజించే మొక్క అరటి మొక్క. అరటి మొక్క ఇంట్లో ఉండటము శుభప్రదంగా చెప్పుతారు. అయితే అరటి మొక్క ఇంటికి వెనక వైపు ఉండాలి. ఇంటి ఆవరణలో కానీ చుట్టుపక్కల కానీ చింత చెట్లు ఉండకూడదు. చింత చెట్టు కనుక ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. గన్నేరు చెట్లు, జాజి చెట్లు, మల్లె చెట్లు ఇలాంటి చెట్లన్నీ కూడా ఇంట్లో ఎలాంటి అభ్యంతరము లేకుండా పెంచుకోవచ్చు. ఈ చెట్లకు పూసే పూలతో దేవుడి పూజ చేసినట్లయితే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు విడి పూల కంటే కట్టిన పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు గనక ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే, తప్పకుండా ఏ మొక్కలు పెంచుకుంటే మంచిది, ఏ మొక్కలు పెంచుకోకూడదు అన్న విషయాలు తెలుసుకొని, అప్పుడు మొక్కలను పెంచుకోవాలి. అప్పుడే ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే, మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.